ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన అత్యంత కృపను బట్టి గడిచిన నెలంతా మనకు తోడుగా ఉండి ఈ నూతన సంవత్సరంలో 4వ నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే మనం ఈ విధంగా బ్రతికి ఉన్నాము. మార్చి నెలలో అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చూసాం. వారికంటే మనం గొప్పవారమని మనం బ్రతికలేము, కానీ కేవలము దేవుడు తన కృప చేత మనల్ని బ్రతికిస్తూ మరల మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఇప్పటికైనా దేవుని కొరకు నమ్మకంగా జీవిందాం. ఈ నూతన నెలలో దేవుడు నూతనమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ ఉదయాన్నే మీరు ఏ తలంపులు, ఏ ఆలోచనలు కలిగి నిద్ర లేచినా నీ ఆలోచనలన్నీ స్థిరపరిచి సఫలపరిచేదే దేవుని యొక్క వాక్కు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి తన వాక్కును ఉదయాన్నే నీ గృహానికి పంపిస్తున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ వాక్కును ఎంతో హృదయపూర్వకంగా వినండి, ప్రార్థనాపూర్వకంగా వినండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో నెరవేరుస్తాడు. అద్భుతకరమైన దేవుని దీవెనలు పొందుకుంటారు. అదేవిధంగా ఏదైనా సమస్యల్లో, శోధనలో ఉంటే కామెంట్స్ రూపంలో మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. తప్పకుండా భారంతో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు విశ్వసించండి. మీ విశ్వాసమే మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఈరోజు మీరు ఏ బంధకంలో ఉండి దేనిని గురించి నిరీక్షణ కోల్పోయి కృంగదీస్తున్న పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నా మీతో దేవుడు మాట్లాడుతున్నారు. మీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత కృంగిపోయే స్థితిలో మీరున్నా, అన్ని ఆటంకములు మీ జీవితంలో ఉన్నా, సాతాను అనేక ఉచ్చులు మీకు బిగించి ఉంచిన, మీ కుటుంబం చుట్టూ ఉంచిన, ఎంతమాత్రం భయపడకండి, నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు ఈరోజు అదే నీతో మాట్లాడుతున్నారు. బంధకంలోకి ఉన్న నిరీక్షణ కలిగిన మీకు రెండంతలుగా నేను మేలు చేస్తాను. నిరీక్షణతో మరలా కోటను ప్రవేశించండి అని దేవుడు సెలవిస్తున్నారు. ఏ హోప్స్ లేవు నీ జీవితంలో. నిరీక్షించడానికి అవకాశం లేని పరిస్థితుల్లోనే మీరు ఉండొచ్చు. మీ కుటుంబాన్ని కట్టి ఉంచిన వ్యసనాలనే బంధకాలను చూస్తే ఈ బంధకాల నుండి విడిపించబడడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతగానో ప్రార్థించాను, అనేక సంవత్సరాలుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఏ మార్పు లేదు. నిరీక్షించడానికి కూడా హోప్స్ లేవని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయినప్పటికీ అటువంటి స్థితిలోనే దేవుని నిరీక్షణ ఉంచండి. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం ఆయన. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కాదు నిరీక్షించడం, విశ్వసించడం. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడే, పరిస్థితులు ఏవి కూడా నీకు సహకరించినప్పుడే, నీ కుటుంబమైనా నీ వారైనా ఎవరు నీకు సహకరించినప్పుడే, ఏ హోప్స్ లేనప్పుడే, బంధకంలో ఉన్నప్పుడే దేవుని నిరీక్షణ కలిగి ఉండండి. ఆ నిరీక్షణ ఎప్పటికీ మిమ్మల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని దేవుని లేఖను సెలవిస్తుంది. అంటే నీవేదైతే నిరీక్షిస్తున్నావో దాని నిజస్వరూపాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. నీ నిజ జీవితంలో దానిని నీకు దయచేస్తాడు. అదే విశ్వాసం ద్వారా మీరు పొందుకుంటున్న ప్రతిఫలం. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి అంటే సాధారణంగా దేవుని బిడ్డలంగా ఉన్నా కూడా
ఏదైనా కష్టము, అనారోగ్యము, ఏదైనా బంధకము, నష్టము కలిగినప్పుడు దేవుని నుండి కొద్దిగా ప్రక్కకు వచ్చి ఇప్పుడు ఈ శ్రమ నుండి నేను ఎలా బయటపడతానని ఎంతగానో ఆలోచిస్తూ ఎంతమంది దగ్గరకు వెళ్తూ మానవ ప్రయత్నాలు మొదలు పెడతాం. అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు, బంధకంలో ఉండి దేవునిని విడిచిపెట్టక దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కలిగిన వారలారా కోటను ప్రవేశించండి, అంటే మరలా తిరిగి దేవుని వద్దకు రండి, తప్పకుండా రెండంతలుగా మీకు మేలు చేస్తాను అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అబ్రహాము తన సమస్తాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వెళ్తూ ఉన్నాడు. అయితే బంధకం ఎదురైంది, బిడ్డలు లేరనే అవమానము, నింద ఎదుర్కొంటున్నాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఇక హోప్లెస్ అయిపోయాడు. ప్రజలందరూ కూడా ఇంకేంటి అన్నట్టుగా అవమానిస్తూ ఉన్నారు. అటువంటి నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. అది ఆయనకు నీతిగా ఎంచబడింది. భయంకరమైన బంధకంలో ఉండి కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అనేక సంవత్సరాలు దేవుని కొరకు నిశ్చయతతో ఎదురు చూచాడు. దేవునిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోక దేవునిలోనే ఉన్నాడు. ఆ నిరీక్షణ, విశ్వాసము అబ్రహాము జీవితంలో అద్భుతం చేసింది. మనందరికీ తెలుసు, అబ్రహాము దేవుని ఒక్క బిడ్డ అడిగాడు, కానీ దేవుడు రెండంతలుగా కాదు అనేక రెట్లు ఆశీర్వదించాడు. జనములకు తండ్రిగా చేశాడు. అబ్రహాము సంతానాన్ని గొప్ప జనాంగంగా చేశాడు దేవుడు. అదేవిధంగా యోబుని గురించి మనందరం అనేక సార్లు వింటున్నాం, చదువుకుంటున్నాం. యోబు బంధకాలో ఉన్నాడు, నిరీక్షణ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు. పరిస్థితులు ఏవి కూడా నిరీక్షణ పుట్టించడం లేదు. నిరీక్షించడానికి కూడా అవకాశం లేని దీనస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ దేవుని నిరీక్షణ ఉంచాడు. ఏ పరిస్థితి అయినా, మరణమైన దేవుని నుండి నన్ను ఎవరు ఎడబాపలేరు అనే నిరీక్షణను ప్రకటించి ఆ నిరీక్షణతోటే నిలిచాడు. నిజంగా యోబు యొక్క నిరీక్షణ టోటల్గా తన జీవిత చరిత్రనే మార్చివేసింది. ఏవేవి పోగొట్టుకున్నాడో, ఎన్ని కోల్పోయాడో అవన్నీ కూడా రెట్టింపుగా పొందుకున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 23 నుండి 26 వచనాల వరకు చదివితే అక్కడ పౌలు శీలను గురించి ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉంది. వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన దెబ్బలు కొట్టారు. తల నుండి అరికాలి వరకు భయంకరమైన దెబ్బలతో, రక్తం కారుతూ, గాయాలతో ఉన్నారు. వారిని చెరసాలలో బంధించి ఉంచారు. ఆ చెరసాలలో బంధించబడి ఉన్న పరిస్థితుల్లో ఆ దెబ్బలకు వారు నొప్పి భరించలేక అలసిపోయి బాధపడుతూ ఏడుస్తూ లేరు, కానీ అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. నిజంగా ఇదే నిజమైన స్తుతి ఆరాధన. ఇదే నిజమైన దేవునికి బలి అర్పణ. స్తుతి అనే బలి అర్పణ. ఎవరైతే ఈ విధమైన అర్పణ అర్పిస్తారో, ఏ విధంగా స్తుతిస్తారో, శ్రమల్లో ఉండి కూడా, బంధకాల్లో ఉండి కూడా, రక్తం కారుతూ ఉన్నా కూడా, భయంకరమైన భరించలేని నొప్పి పుడుతున్నా కూడా, శరీరం అంతా నలిగిపోయిన స్థితిలో ఉన్నా కూడా, వారు చేస్తున్న ప్రార్థన, వారు స్తుతిస్తున్న స్తుతి అర్పణ తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు కూడా ఊడిపడిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయే గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించారు. అవును, పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఆ స్థితిలో ఉండే నిరీక్షణతో దేవుని స్తుతించడమే దేవుని చిత్తం. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతిస్తాం. ఏదైనా దేవుడు ఒక కార్యం చేస్తే తప్పక దేవుని స్తుతిస్తాం. కానీ ఏమీ జరగనప్పుడు, ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఎదురైనప్పుడు, నా పరిస్థితి ఏమీ బాగోలేదు, నా ఇంటి పరిస్థితి ఏం బాగోలేదు, నా బిడ్డల పరిస్థితి ఏం బాగోలేదు, ఇప్పుడు నేను ఏ విధంగా దేవుని స్తుతించగలుగుతానని మనసు చెప్తూ ఉంటుంది. కానీ దేవుని మాట మాత్రమే వినండి, నీ మనసు మాట వినొద్దు. మీకు సాతాను చెప్తున్న మాటలు నమ్మొద్దు. అటువంటి స్థితిలో నీ దేవుని స్తుతించండి. సాతాను బంధకాలన్నీ తెగిపోతాయి. సాతాను వేసిన ఉచ్చులన్నీ కూడా తెగిపోతాయి. ఇక సాతాను ఏమీ చెయ్యలేక మిమ్మల్ని విడిచిపెట్టి ఓడిపోయి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూస్తావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, కన్నీటితో ఉన్నా, ఎంతటి పరిస్థితిలో ఉన్నా కూడా తిరిగి దేవుని దగ్గరికి రండి. తిరిగి దేవునితో సమాధానపడండి. తిరిగి, అయా నన్ను క్షమించండి, నా పరిస్థితులు మార్చగలిగిన శక్తి నీకు మాత్రమే ఉందని పూర్తిగా దేవుని చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ఆయన చిత్తానికి లోబడితే, ఆయన మార్గంలోనికి తిరిగి మరల నువ్వు ప్రవేశిస్తే దేవుని కార్యాలు చూస్తావు. ఈ నెలలో, మార్చి నెలంతా ఏ విధంగా గడిచిపోయినా, ఈ నూతన నెలలో నూతన కార్యములు నీ విశ్వాసాన్ని బట్టి, నీ నిరీక్షణను బట్టి
దేవుడు నీ జీవితంలో చేయబోతున్నారు. కాబట్టి ఈరోజు అందరం కూడా నిరీక్షణ కలిగి దేవుని వైపు చేతులెత్తి, తండ్రి నా నిరీక్షణకు ఆధారము నీవే, నా బంధకాలను తెంచగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది, కాబట్టి నీ మీద పూర్తిగా ఆధారపడుతున్నా, నీపై ఆనుకుంటున్నానని దేవునిపై ఆధారపడి ఈ నెలంతటిని దేవుని చేతులకు అప్పగిస్తూ ఆయనను నడిపించమని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి, మార్చి నెలలో మాకెన్నో ఆటంకాలు, అనారోగ్యాలు, ఎన్నో శోధనలు కలిగిన నీ కృప చేత తిరిగి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టి ఉంచినందుకు వందనాలు. ఈ నూతన నెలంతా మీరు మీ బిడ్డలందరికీ తోడే ఉంటున్నారని నమ్ముతున్నాను. ఈ నెలంతా నీ కృపను బట్టి ప్రతి ఒక్కరిని చేపట్టి నడిపించండి అయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, బంధకంలో పడి ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి, నిరీక్షణ మాత్రం ఉంచండి, తిరిగి నేను మేలు చేయబోతున్నానని సెలవిచ్చారు. నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానము నెరవేర్చండి అయ్యా. ఎంతమంది హృదయపూర్వకంగా విశ్వసించి ఈరోజు వారి జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నారో, వారి పరిస్థితులను సమర్పించుకుంటున్నారో, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి అనారోగ్య పరిస్థితులను, వారి ఆర్థిక పరిస్థితులను, వారి చేయి దాటిపోయిన ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు చేపట్టుకోండి తండ్రి. ఈ నెలంతా మీరు ముందుకు నడిపించండి అయ్యా. ఈ నెలలో ఏవేవైతే భారాలు వారి మీద ఉన్నాయో అవన్నీ కూడా మీరు తొలగించండి, తేలిక చేయండి తండ్రి. ఈ నూతన నెలంతా కూడా ప్రతి ఒక్కరికి తోడండి ముందుకు నడిపిస్తారని నమ్ముతున్నాను. ప్రత్యేకంగా తండ్రి, అనేక మంది బిడ్డలు ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారు. ప్రతి కామెంట్ను నీ రక్తానికి అప్పగిస్తున్నాను. వాట్సాప్ ద్వారా అనేక మంది బిడ్డల ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు తండ్రి. అందరినీ కూడా నువ్వు చూస్తున్నావయ్యా. నీకు మరుగైనది ఏదీ లేదు, నువ్వు చూడలేనిది ఏదీ లేదు, మీరు వినలేనిది ఏదీ లేదు. హృదయంతరంగాన్ని లక్ష్య పెట్టే తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు లక్ష్య పెడుతున్నారు. వారి బాధ నీకు తెలుసు, వారి గుండె బరువు నీకు తెలుసు తండ్రి. ప్రతి జీవితంలో ఉన్న ఆ భారాన్ని, ఆ బాధను కూడా మీరు తొలగించి అద్భుతకరమైన విడుదలతో మీరు ముందుకు నడిపిస్తారని నమ్ముతున్నాను. ఈ నూతన నెలలో అద్భుతాలు చేయండి తండ్రి. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఎంతమందిని మీద ఆధారపడుతున్నారో వారందరినీ లేవనెత్తే దేవుడు. నీకు భేదం లేదు తండ్రి. అందరినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తున్న తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించమని చేతులకు అప్పగిస్తున్నాను. ఆత్మీయంగా లేవనెత్తండి, ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్య విషయాల్లో స్వస్థత ఇచ్చి అద్భుతం చేయండి, ఆర్థిక బంధకాలను విడిపించండి, అప్పు బాధలను విడిపించండి, మానసికంగా నలిగిపోతున్న బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి, కోర్టు బంధకాలను విడిపించండి తండ్రి. ఇక ఏ బంధకాలు అయితే పడి ఉన్నారో ప్రతి బంధకమును విడిపించండి తండ్రి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. రాసిన బిడ్డలకి మంచి రిజల్ట్స్ దయచేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి, నడిపించండి చేపట్టుకొని. ఆత్మల వర్ధలుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరిని వర్ధల చేస్తున్నారని నమ్ముతున్నాను. ఎంతమంది ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి జీవితంలోని అద్భుత కార్యములు జరిగించి ప్రతి కుటుంబంలోనూ మీరుండి ప్రతి విధమైన సమస్య నుండి మీరు విడిపిస్తున్నారని, ప్రతి బిడ్డను లేవనెత్తుతున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ముందుకు నడిపించండి. గర్భంతోనే బిడ్డలు కూడా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. చక్కటి ఆరోగ్యకరమైన బిడ్డలను దయచేయండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి పనులు మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, ఈ నెలలో వారు ప్రారంభించిపోయి ప్రతి ప్రారంభమును మీరు ప్రారంభించి, వారి యొక్క ప్రతి ఆలోచనను స్థిరపరిచి, వారి మార్గములన్నిటిలో మీరు తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలలో దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. ఎప్పుడంటే శ్రమల్లో, బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడండి. అప్పుడు ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రతి బంధకము నుండి మీరు విడిపించబడబోతున్నారు. నమ్మిన వారందరూ కూడా ఆమెన్ అని హృదయపూర్వకంగా విశ్వాసంతో చెప్పండి. దేవుడు కూడా మీ పక్షంగా ఆమెన్ అనబోతున్నారు. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి